రేపటి నుండి జగన్ అసెంబ్లీకి పోతా ఉంటున్నారు కదా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా అందరు వెళ్తున్నారు, ఎమ్మెల్సీలు కూడా వెళ్తా ఉంటున్నారు. ఇన్ని రోజులు రాలేదు అంటున్నారు. ఇప్పుడు వస్తున్నానే కూడా మీకు భయపడుతున్నారంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చాడంటే ఎలా ఉంటుందంటే మీకు 164 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు ఇంతవరకు చెప్పిన హామీలు ఏమి చేయలే కాబట్టి మీకు ఇంకా అన్న 2.0 అనేది నిజంగా ఏదో చూపిస్తాడు. రాజారెడ్డి పరిపాలన అనేది మళ్ళా మొదలవుతుంది. అప్పుడు మీకు ఇప్పుడు చేసిన అరాచకాలన్నీ నెక్స్ట్ మీరు దీనికి పక్షాప్త పడినా కూడా వదలడు అన్న. అయితే ఇప్పుడు మామూలుగా అట్నుండి అంటే జైలు పంపిస్తారు, ఇంటికి కూడా రాడు, లాకర్ చూపులు చూసుకోండి అని అంటున్నారు జనసేన. జైలు ఏందన్న, జైలు ఒకసారి టచ్ చేస్తాడు అన్న జైలు. అది అంటే అన్నకు అలవాటు అంటావా జైలు అలవాటు అంటావా అన్నకి? జైలు అలవాటు నా జైలుకి పోయింది మహాత్మా గాంధీ లాంటి వాళ్ళే జైలుకి పోతా. జైలు పోయినంత వరకు అందుకు తప్పుడేలేను. జగన్మోహన్ రెడ్డి మహాత్మా గాంధీ గారితో పోలుస్తున్నావు నువ్వు? మహాత్మా గాంధీ కన్నా ఎక్కువ ఇంకా మహాత్మా గాంధీ కన్నా కూడా ఎక్కువ మా రాష్ట్రానికి. ఎన్ని పథకాలు ఇచ్చాడు, ఎంతమందికి కళాకారులకి, అవన్నీ ఇప్పుడు ఏమీ లేకుండా చేసిన. అసలు పథకాలు అనేది కదా అభివృద్ధి కూడా జరగట్లేదు. అంత అప్పులు అంటున్నారు. ముందు పైన అప్పులు చేశారు కానీ వీళ్ళు తినడానికి వీళ్ళు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారా తప్ప ఇంతవరకు ప్రజలకు చేసేదంటూ ఏమీ లేదు. ఏ పథకాలు కూడా రావట్లేదు. పథకాలు పెట్టి అన్ని దోచుకున్నాడు. పథకాలన్నీ పెట్టుకొని దోచుకున్నాడంట కదా జగన్మోహన్ రెడ్డి. పథకాలన్నీ పెట్టి దోచుకున్నారు అనేది అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్న. ఎంతమందికి అందినాయి, ఎంతమంది నీకు నిరుపేదలు నీకు చెప్పుకుంటున్నారు, అది కదన్నా మనకి రేపు అసెంబ్లీకి రాణిస్తారంటావా? అసెంబ్లీ ఆయన రాకపోవడం ఏందండి, ఆయన రావాలనే కదా అందరూ కోరుకునేది. ఆయన వస్తే అప్పుడు చెప్తాం మేము. ఇప్పుడు వరకు దాక్కుని ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు వరకు దాక్కుని అసెంబ్లీకి రాకుండా ఇప్పుడు వరకు ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందని ఎవరైనా ఒక సంవత్సరం 6 నెలలు అనేది అబ్జర్వ్ చేస్తారన్న. రాందే వ్యతిరేకించాలంటే ఎవరి వల్ల అవుతుంది? మేము రాలా, మేము ఇప్పుడే వచ్చినా ఏం చేస్తాం? గత ప్రభుత్వం గురించి చెప్తారు, ఈ ప్రభుత్వం గురించి చెప్పారు కదా. ఇప్పుడు అడగండి, వాళ్ళకంతా చెక్కేస్తాడు అన్న. ఏం చెక్కేస్తాడు? ర్యాంపింగ్ రేపనండి అదే పనండి. రేపటి నుంచి చూసుకోండి టీవీలో, అసెంబ్లీలో వాళ్ళు 164 మంది ఒకటైతే మా అన్న ఒక్కడే. మైక్ ఇవ్వాలి కదా? మైక్ ఇస్తారంటవా? మైక్ ఇస్తే కదా తెలిసేది. మైక్ ఎందుకు ఇవ్వరు? మళ్ళా వద్దు రమ్మంటారు మైక్ ఇకపోతే ఎలా మాట్లాడతారు? అదేమన్నా ఆటోమేటిక్ గా మా అన్న వయసు అన్న నోట్లో అన్న మైక్ పెట్టుకొని రావట్లే కదా. మైక్ అట్టన్న మైక్ ఇకపోతే తెచ్చుకోండి, కొత్తగా కొనకొచ్చుకుంటాం మేము. ఉంది అంతే. వాళ్ళని అసెంబ్లీ అయినా కట్టిస్తాం. అసెంబ్లీ కట్టించి కొత్త అసెంబ్లీ పెట్టుకొని మళ్ళీ అసెంబ్లీ అయినా కట్టిస్తాం. అసలు ముందు అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తారంట. అసలు అసెంబ్లీకి ఆయన ఎంట్రీ కూడా ఆయన వర్షం ఇంతవరకు గెలుచుకుంటూనే వస్తున్నారు. ఆయనకు అసెంబ్లీ నిన్న మొన్న గెలిచిన వాళ్ళే ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తే ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నకాలం నుంచి గెలుచుకుంటా వస్తున్నారు. వాళ్ళకు ఇంతవరకు ఓటం అనేదే లేదు పులివెందల్లో. మెయిన్ గేట్ ఏంది, అన్ని గేట్లు బద్దలు కొట్టుకొని పోతాం అంతే. తగ్గేదేలే, వదిలేదే లేదంటారా? వదిలేదేలే. దీని పరిణామం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. నెక్స్ట్ మన అధికారం వచ్చిందాక చూసుకొని ప్రవర్తించాం. బ్రో రేపు వైఎస్ జగన్ అసెంబ్లీకి పోతున్నాడంట బ్రో, ఎట్లా అనిపిస్తుంది బ్రో? దేని గురించి పోతున్నా? ఇన్ని రోజులు ఎక్కడ పోయిందన్నా నాకు అర్థం కాదు. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఇంట్లో పండుకొని ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చిందా నీకు? నాకు అర్థం కాదు. ఈ రోజు వచ్చి మాట్లాడతావు అని అంటున్నావు. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు? ఏసీ రూమ్లో పండుకున్నారు. ఏసీ రూమ్ బిల్లు ఏది కరెంటు బిల్లు వేస్ట్ అయిపోయింది కదా. ఈరోజు కరెంటు బిల్లు కట్టడం తప్పితే వేరేది ఏం లేదు. ఏసీ వేసుకొని మంచిగా పండుకున్నాడు. ఈరోజు ప్రజలు గుర్తుకొచ్చినట్టు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అందరి పేర్లు లిస్టులు వస్తున్నాయి, ఒక్కరొక్కరు వస్తున్నాయి కదా. నాది గిట ఉందేమో అని భయంతో ఈరోజు అసెంబ్లీకి వచ్చినట్లు ఉంది. చెక్ చేసుకోవడానికి పోతున్నాడు 100%. అది అందు గురించి నా పేరు ఎక్కడ ఉందో నన్ను గిట్ట జైలు వేస్తే మళ్ళీ పరిస్థితి నాది. మొన్న ఒక డైలాగ్ కొట్టిండు చూసినావు, బట్టలు ఇప్పి కొడతారు. నన్ను గిట్ట ఎక్కడ బట్టలు ఇప్పి కొడతారో అని ఈ రోజు బయటకు వచ్చిండు జగన్ అన్న. ఈ రోజు అసెంబ్లీకి వస్తుండు. మరి ఇన్ని రోజులు ఏమైపోయిండు? ప్రజలు ఇన్ని రోజులు గుర్తు రాలేదా? ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుర్తు రాలే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా గుర్తు వస్తలేరు. ఈ రోజు వచ్చిండు. రేపు నా పేరు గిట్ట బుక్ లో ఉంటే నేను గిట్ట జైలుకి వెళ్తానా అని ఈ రోజు అసెంబ్లీకి ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చిండ్రు. అందు గురించి బయటకు వచ్చినట్లుంది. ఎక్కడ ఉంటే సొంత రాష్ట్రంలో లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండవు అంటే నీకు భయం ఏర్పడింది అప్పుడే. ఏంటంటే నా పేరు గిట్ట ఎక్కడన్నా ఉందేమో రెడ్ బుక్ లో అని భయం ఉంది. సో అందు గురించి అక్కడికి వెళ్ళిండు, అక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చింది కాబట్టి ప్రజల ముందుకు వచ్చిండు జగన్మోహన్ రెడ్డి అన్న. సో అసెంబ్లీలో మరి ఏం మాట్లాడతాడో, మరి ఏం స్క్రిప్టులు ఏం రాసుకున్నాడో
సినిమా డైలాగులు కొట్టాలిగా, మొన్న బట్టలు ఇప్పేసి కొడతాని. ఇవన్నీ డైలాగులన్నీ రాసుకొని అసెంబ్లీలో వచ్చి మాట్లాడి పేపర్ పట్టుకొని పవన్ కళ్యాణ్ అన్నకి ఈ డైలాగు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడుకి ఈ డైలాగు, నెక్స్ట్ ఏమో లోకేష్ అన్నకి ఈ డైలాగ్. సినిమా ఇండస్ట్రీలో జగన్ కి అనుభవం లేదు కదా, పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీ కాబట్టి రాసుకోకుండా చదివేస్తాడు, ఈయన చదవలేడు కదా. అదే కదా మరి రాసుకోవాలి, ఈ లిస్టులన్నీ రాసుకున్నాడేమో, రాసుకొని ప్రిపేర్ అయ్యి అసెంబ్లీకి వస్తున్నట్లు ఉంది. ప్రజలు గుర్తుకొచ్చిండ్రు. ఇప్పుడు 5 ఏళ్ళ ముఖ్యమంత్రి ఏమైనా చేస్తే ఆయన గుర్తించి ఓటేసే వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి 5 ఏళ్ళలో ఓడగొట్టేసిండ్రు, అంటే ఏం చేయలేదని అర్థమవుతుంది ఇక్కడ. 5 ఏళ్ళ ఓడిపోవడం ముఖ్యమంత్రి నిజంగా ఏం చేయలేదు కాబట్టి ఓడిపోయిండు. ఏమైనా చేసి ఉంటే నేను గెలిపిస్తుండే మళ్ళీ రెండోసారి అన్నా. ఒక్క దెబ్బకి 5 ఏళ్ళలో అవుట్ అయిపోయిండు. మళ్ళీ నేను నెక్స్ట్ వస్తా, 2 పాయింట్ వస్తా, 3 పాయింట్ వస్తా, నువ్వు ఎన్ని పాయింట్లు పెట్టుకున్నా ఇంకా రావడని అర్థమైపోయింది. అక్కడ ఉండి కేంద్ర ప్రభుత్వంతో, మోడీ గారితో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అన్న గట్టిగా ఉన్నారు. అక్కడ కేంద్రంతో గట్టిగా ఉన్నారు కాబట్టి మా జగన్ అన్నకు భయం అవుతుంది, నా పార్టీ మళ్ళీ వస్తుందా రాదా అని భయం కలిగింది. ఈరోజు అసెంబ్లీకి వస్తుండు, ప్రజల గురించి మాట్లాడతారా, మరి ఆయన గురించి మా ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు, దేని గురించి అరెస్ట్ చేస్తుండ్రు, ఏం తప్పు చేసిన ఇవి మాట్లాడతాడా లేకపోతే ప్రజల తరపున మాట్లాడతాడా అర్థం అవ్వట్లేదు. సో మొత్తానికైతే అసెంబ్లీకి వస్తున్నాడు. కానీ ఒకటి, ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తేనే వచ్చి మాట్లాడుతుంది తప్పితే ప్రజల గురించి మాట్లాడతలేడన్న. అంటే మొన్న గుంటూరు మిర్చి అంటే ప్రజల గురించి కదా మాట్లాడింది. ఎక్కడ మాట్లాడినా అందరు సెల్ఫీల గురించి పోయిండ్రు కదా, ప్రజలందరూ సెల్ఫీల గురించి పోతుండ్రు తప్పితే అక్కడ ఏదైతే గిట్టుబాటు ధర రైతులకు ఇస్తలేరని అది మాట్లాడట్లేడు. వచ్చిండు, కారు వచ్చింది, కారులో నుంచి బయటకు వచ్చిండు, సెల్ఫీలు ఇచ్చిండు, వెళ్ళిపోయిండు. మరి మాట్లాడిండా గిట్టుబాటు ధర వస్తలేదని? ఏదో ధర్నా చేసిండ్రు అది అన్నారు. కారు మీద అందరూ సెల్ఫీల గురించి ఎగబడుతుంటే ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు, వెళ్ళిపోయిండు. ఈరోజు అసెంబ్లీకి వచ్చిన ప్రజల గురించి మాట్లాడాలి కానీ నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తున్నారు, మాకు అధికారమే కావాలి, మేము ఈ రాష్ట్రాన్ని ఏళ్తాం తప్పితే ప్రజలకు మంచి చేయమన్నట్లు ఏం మాట్లాడతాడో. మరి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని గురించి మాట్లాడతారని అంటున్నారు చాలా మంది. ఏం తెలియదు కదా. ఇప్పుడు మొన్న వచ్చిండు, రైతుల గురించి మాట్లాడితే గిట్టుబాటు ధర లేదన్నారు. ఏం మాట్లాడిండన్నా? వచ్చిండు, సెల్ఫీలు ఇచ్చిండు, వెళ్ళిపోయిండు. ఆ పాప ఏడిచింది, సెల్ఫీ గురించి ఏడిచింది, చూసినాగా. అంటే మన బతుకులు మారాలి తప్పితే ఇక్కడ దాని గురించి మాట్లాడాలి తప్పితే సెల్ఫీలు కాదు మనకి ముఖ్యమైన, సెల్ఫీలు కాదు. మన బతుకులు మారాలి, గిట్టుబాటు ధర రైతుకు రావాలి, ఇది మాట్లాడాల్సింది. ఏది మాట్లాడకుండా సెల్ఫీలు ఇచ్చేసి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి ఏమనుకోవాలి? ముఖ్యమంత్రి ఓకే, ఇట్లా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు? రేపు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడతారు అంటారు. గట్టిగా మాట్లాడడం కాదు, ప్రజల గురించి మాట్లాడండి, ఎమ్మెల్యేల గురించి కాదు. మీరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడడానికే బయటకు వచ్చినట్లు ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేల గురించి కాదు మాట్లాడాల్సింది, ప్రజల్లో ఏమనుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏం హామీలు ఇచ్చిండ్రో దాని గురించి మాట్లాడండి. ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు ఇది మాత్రమే కాదు మాట్లాడాల్సింది. వచ్చి ప్రజల్లో సంక్షేమం గురించి మాట్లాడితే మంచిది, ప్రజల గురించి మాట్లాడితే మంచిది.